దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉండే స్థలమును సారాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. దేవుడు మనకిస్తున్న ఈ గొప్ప వాగ్దానము. అవును, ఈ రోజున చూస్తే మనకు ముందు అనేకమైన ఎత్తు పల్లాలు, అనేకమైన సమస్యలు, ముందుకు వెళ్ళడానికి చాలా ఎత్తైనటువంటి ఎత్తుగా ఉంటే మనము ప్రయాణం బహు కష్టంగా ఉంటుంది. ప్రయాణం చేయాలంటే ఎత్తెక్కాలంటే చాలా కష్టం. అలాగే ఆ గోతులుగా, అలాగే గుంటలుగా, మరి రోడ్డు సరిగా లేకపోతే ప్రయాణం కూడా సులువుగా వెళ్ళదు. మరి ప్రయాణం సులువుగా వెళ్ళాలి, ఆ విధంగా మనం చక్కగా ప్రయాణం చేయాలంటే రోడ్డు చక్కగా, మరి ఆ రోడ్డు చక్కగా వేస్తే ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ఆ వాహనాలు ఎంత చక్కగా వెళ్ళిపోతాయో సదునుగా ఉన్నప్పుడు, అలాగే జీవితం కూడా మన ప్రయాణంలో, మన జీవితంలో కూడా మనకి ముందు అనేకమైన ఎత్తు పల్లాలు, సమస్యలు, శోధనలు, అనేక వాటిని మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. వీటన్నిటినీ సదునుపరిచేది ఎవరు? వీటన్నిటిని సాల్వ్ చేసేది ఎవరు? వీటన్నిటిని బాగు చేయగల వాళ్ళు ఎవరు? దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, దావీదు అంటాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. సంకటాలంటే మన సమస్యలు, మన శోధనలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు అనేకమైనవి మనకి ముందు మనకు వస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా దాన్ని కుదిర్చి తను సరిచేసేవాడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. దావీదు అంటున్నాడు, నా సంకటములన్నీ కుదుర్చువాడు ఆయనే. అలాగే నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సారాలం చేస్తాను. మెట్టగా ఉండి అంటే ఎత్తుగా, అంటే దేవుడే మనకు ముందు ఉన్నప్పుడు మనకు ముందు వచ్చే ప్రతి సమస్యని ఆయన పరిష్కరించేవాడిగా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలుకి ముందు నడిచాడు ఆయన. ఇశ్రాయేలుకి ముందు నడిచాడు. పగల మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా నడిచాడు ఆయన. అందుకనే వారు ప్రయాణములో దేవుడు వారికి ఒక గద్ద రెక్కల మీద ఎత్తుకున్నట్లుగా, వారు ఎత్తుకోబడ్డవారుగా, ఆ యొక్క శ్రమ వారికి తెలియకోకుండా ఆ ప్రయాణంలో వారికి తోడుగా దేవుడు ఉన్నాడు. చూసారా, గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మోసితిని అంటాడు. అంటే అరణ్యంలో ప్రయాణం చేసిన వాళ్ళకి ఎలా ఉందంటే వారికి అలుపు సలుపు లేకుండా ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు నడిచిన కాలు వాపులు రాలేదు, వ్యాధులు సోకలేదంటే దేవుడు వారిని ఎలా నడిపించాడో చూడండి. అలాగే నీ జీవితంలో కూడా నీ కష్టాలు, సమస్యలు, శోధనలు అనేక నీకు ఆటంకంగా అడ్డుగా ఉంటాయి. వాటిని జయించాలంటే శక్తి ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. రెండవదిగా చూస్తే, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొడతా అన్నాడు. అంటే ఇత్తడి తలుపులు కొన్నిసార్లు మన జీవితంలో, ఉద్యోగ విషయంలో మరి ద్వారాలు తెరవబడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి ఇత్తడి తలుపుల్లాగా అది మూసుకుపోయిన పరిస్థితులు, కొన్ని కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, జాబ్ విషయంలో కానీ నువ్వు ఇబ్బందులు పడుతున్నట్లయితే దేవుడు ద్వారాలు తెరుస్తాడు ఆయన, మార్గాలు తెరుస్తాడు ఆయన. ఇనప గడియలను విడగొడతాడు. ఇనప గడియలు లాంటి మనల్ని ఓపిక లేకోకుండా మూసుకుపోయిన పరిస్థితులు ఉంటాయి. ఈరోజున ఏ కష్టంలో ఉన్నావో, సమస్యలను, ఒకవేళ వీసా రావట్లేదు భయపడుతున్నావా? లేకపోతే ఉద్యోగం కోసం భయపడుతున్నావా? ఇంకా నాకు జాబ్ రాలేదని, ఇంకా నాకున్న సమస్య తీరలేదని, నాకున్న అనారోగ్యం పోలేదని, ఇటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఆయన నీకు ఇనప గడియలు లాంటి వాటిని విడగొడుతున్నాడు, ఇత్తడి తలుపు లాంటి పగలగొట్టేస్తాడు. అంటే అది మూసుకుపోయినటువంటి ద్వారాలను దేవుడు తెరిచేవాడిగా ఉన్నాడు. నీ ముందు ఆయన నడిచినప్పుడు ఆయన నీకు ద్వారాలు తెరుస్తాడు, మార్గాలు చూపిస్తాడు, నీ సమస్యలకు పరిష్కరించేవాడు ఆయనే. కాబట్టి నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సారా. కాబట్టి మనకి ముందు ప్రభువైన యేసుక్రీస్తుని మనం ముందు పెట్టుకోవాలి. ప్రతి విషయంలో కూడా, నీ ఏ విషయంలో అయినప్పుడు కూడా ఉదయకాలం లెగంగానే
ఈ దినవంతట్లో నీ సహాయం నాకు కావాలి ప్రభు, నువ్వు ప్రార్థించాలి. యేసు ప్రభు ప్రతి దినము చూస్తే ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేసేవాడు. ఆయన ఉదయకాలం లేచి ఆయన ఒక మాదిరి చూపించినాడు. కాబట్టి మనం జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి మన ముందున్నప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు ప్రతి ఒక్క మార్గాలు దేవుడు చక్కటి ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రతిరోజు కూడా వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా, నీ చదువైనా, ఏదైనప్పుడు కూడా ఉదయకాలం లెగ్గంగానే ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు వాటన్నిటిని దేవుడు తెరుస్తాడు. అంతేకాకుండా ఎంతో కాలం నుంచి నీకు ఇంకా ఉద్యోగం రాక, జాబు రాక బాధపడుతున్నావేమో, దేవుడు దాన్ని కూడా ద్వారాలు తెరుస్తాడు. ఆయన నీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడు. ఆయన నువ్వు అనేక సమస్యల్లో ఉన్నావేమో, ఇంకా నీకు ఇవ్వాల్సినటువంటి వారు నువ్వు ఇచ్చిన డబ్బులు తిరిగిపోతే మరి నిన్ను తిప్పుతూ ఉన్నారేమో, కానీ దేవుడు కార్యాలు చేస్తాడు. అటువంటి వారిని కూడా దేవుడు కదిలించి వారు నీకు ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగిచ్చేటట్లు దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. కాబట్టి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలను సారాలు చేస్తాను. కాబట్టి ఈ రోజున మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రభువే మనకు ముందుండి ప్రతి కార్యాన్ని సఫలం చేసి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అట్టే కృప దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందామా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక గొప్ప దేవాన్ని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉండే స్థలం సారాలను చేస్తా, ఇత్తడి తలుపులను పగలు కొడతా, ఇనప గడియలని విడగొడతాను సెలవిచ్చావు. మీరే ద్వారాలు తెరవండి. ఈరోజు చదువు విషయంలో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయంలో, ఇంకా నాయన వారికి రావాల్సినటువంటి మరి ధనం విషయంలో, ఏ విషయంలో అయితే వారు నాయన తండ్రి ద్వారాలు తెరవబడలేదో ఇప్పుడే వారి యొక్క జీవితాల్లో ద్వారాలు తెరవండి. వారి సమస్యలన్నింటినీ పరిష్కరించి జీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.